గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేవరకొండ బహిరంగ సభ రావడం సందర్భంలో ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వర్గాలన్నింటికి కూడా మరి అటు మేడారం జాతర కావచ్చు, నాగోబా కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవలాల్ మహారాజు యొక్క ఎక్కడ లేని విధంగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి ఆ సభలోనే మీ స్థానిక శాసనసభ్యుల్ని మరి వారితో మాట్లాడి ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమందరం, నేను, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వంశాన్ని అక్కడనే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి మాట్లాడి ముఖ్యమంత్రి గారు అక్కడనే బహిరంగ సభలోనే దాదాపు 50,000 మంది బహిరంగ సభలో అనౌన్స్ చేసినాడు. మద్ది మడుగులో సంత్ సేవలాల్ గారి యొక్క విగ్రహం మరి ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి, కనీసం 10 నుంచి 20 ఎకరాల్లో అని చెప్పేసి వారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మొన్న శాసనసభ జరిగేటప్పుడు నేను, బలరాం నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు, లేకపోతే రామదాస్ గారు, మిగతా మిత్రులందరం ఉన్నాం. అన్నగారు ఆ రోజు విదేశాలలో ఉండే. సో మా అందరితోటి కూడా సంప్రదించి మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఒకసారి స్థలాన్ని చూసి ఈ 2-3 రోజులు దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేయండి. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని సుమారుగా 1,00,000 మంది మరి సమీకరించి ఆ సభలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుగుణం ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. మిగతా మిత్రులు వరంగల్లో వేరే సభ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇక్కడ మధ్యమడుగు స్వామి ఆలయం మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో మరి సంత్ సేవలాల్ మహారాజు గారి యొక్క అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పురమాయించడం నిజంగా మేము అందరూ కూడా గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి బంజారా జాతి అంతా కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ సేవలాల్ మహారాజ్ ఇక్కడ విగ్రహం రావడానికి మా అందరికంటే ఎక్కువ కృషి చేసింది మీ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు. వారు ఈ స్థలాన్ని కార్యక్రమం మొత్తం కూడా ఇక్కడ కట్టాలనేది వారి లక్ష్యం. వారికి మేమందరం కూడా సహకరిస్తాం. ఇక్కడ కట్టాలని మా అందరి అభిప్రాయం మేరకు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఇక్కడికి రావడం జరిగింది. మేము అధికారులను కూడా అందరికీ కోరుతా ఉన్నాం. 2-3 రోజులనే మీ ఎమ్మెల్యే గారు మిగతా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఈ స్థలానికి అప్పచెప్తే ఫిబ్రవరి 15 నాడు 1,00,000 మందితో ఇక్కడ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా సేవలాల్ మహారాజ్ గారి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.